బంగారు గుడ్డు. ఒక గ్రామంలో సోము అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. సోము రోజు పక్కన ఉన్న అడవికి వెళ్ళి కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితం గడపసాగాడు. ఒకరోజు సోము అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు సోముకి సరి అయిన చెట్టు దొరకలేదు. దానితో సోము బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు. సోముకి దారిలో ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఒక బాతు కనిపించింది. అది చూసిన సోముకి చాలా జాలి వేసింది. వెంటనే ముళ్ళ పొదల నుంచి బాతుని తీసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు కట్టెలు కొట్టకపోవడంతో సోము పస్తులుండవలసి వచ్చింది. సోము పేదరికం చూసిన బాతుకి బాధేసింది. ఆ తరువాతి రోజు ఉదయం బాతుకి ఆహారం పెట్టడానికి బాతు దగ్గరికి వెళ్ళాడు సోము. అప్పుడు బాతు ఒక బంగారు గుడ్డు పెట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. సోము ఆ గుడ్డును అమ్మి వచ్చిన డబ్బుతో సంతోషంగా గడపసాగాడు. కొన్ని రోజులకు సోము బాగా ధనవంతుడయ్యాడు. అలా రోజు బాతు బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును అమ్మి సోము ఇంకా చాలా ధనం సంపాదించాడు. సోముకి రోజు గుడ్డు కోసం ఎదురు చూడడం నచ్చలేదు. సోము భార్య సోముతో, మనం బాతుగుడ్ల కోసం ఎదురు చూడడం ఎందుకు? దాని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. దానిని చంపి ఆ గుడ్లు అన్నీ ఒకేసారి తీసుకుందాం అని సలహా ఇచ్చింది. సోము దానికి సంతోషించి బాతును చంపి కడుపులో చూశాడు. కానీ ఆ బాతు కడుపులో ఏమీ లేదు. సోము అతని భార్య తమ అత్యాశకి బాధపడ్డారు.